TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి కురమ మానస ప్రవీణ్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడిపల్లి గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటామని, గ్రామంలోని ఎంపీ నిధులతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు, బస్సు సౌకర్యం వంటి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. మామిడిపల్లి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి కుర్మ మానస ప్రవీణ్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలకు విన్నవించారు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మామిడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరుగుతుంది. మామిడిపల్లి గ్రామ ప్రజలు, చిన్నలు, అక్కలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆదరించి ఎంతో సంతోషం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇలాగే ఎల్లప్పుడూ నాతో తోడుంటారని మామిడిపల్లి గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను. గతంలో మాకు ఏ బాధ్యత లేనప్పటికైనా గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, పండుగలు కానీ, ఏవైనా వివిధ ఆలయాల కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కార్యక్రమాలలో పాల్గొని పెద్ద మనుషులని ముందుకు పెట్టుకొని నడుస్తూ వాళ్ళతో ముందుకు నడిచాము. ముందు కూడా మమ్మల్ని మామిడిపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వాళ్ళతో ముందుకు నడుస్తానని మామిడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో బతుకమ్మ పండుగ కానీ ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి ఏ సౌకర్యం ఇబ్బంది కలగకుండా లైట్లు ఏర్పాటు చేయడం కానీ, దసరా కార్యక్రమాల్లో రావణాసుని బొమ్మతో చేసి దసరా పండుగ విజయవంతం చేయడం కానీ, అలాగే హై స్కూల్ పిల్లలకు రవాణా ఇబ్బంది రావడంతో సుమారు 200 ట్రాక్టర్ మొరం పోసి రోడ్డు రవాణా చేయడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున అంతట్లో ఎంపీ నిధులతో మేము మాట్లాడుకున్న వెడల ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడంతో మాకు ఆ వర్క్ ఆగిపోయింది, పెండింగ్లో ఉంది. ఎంపీ నిధులతో మేము ఆ రవాణా కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, గ్రామ పంచాయతీకి ఇంకేదైనా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎమ్మెల్సీ, ఎంపీ నిధులతో మాట్లాడుకొని గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నాము. కావున మామిడిపల్లి గ్రామ ప్రజలు అందరూ గ్రహించి ఒక్కసారి అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. గ్రామంలో అండర్ డ్రైనేజ్లు గత పాలకులు చేసినప్పటికీ కూడా ఇంకో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. అవి కానీ, సీసీ రోడ్ కానీ, ఇంకోటి మా గ్రామ మామిడిపల్లికి సుమారు 20 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం లేదు. ముందుగా గెలవగానే వెంటనే బస్సు సౌకర్యం, ఆటోలతో ఇబ్బంది జరుగుతుంది. టైంకు మాకు జరిగిన దగ్గర ఆటోలు ఉండవు. ఇంకోటి మా గ్రామం నుండి స్కూల్ పిల్లలే కానీ, కాలేజీ పిల్లలే కానీ పొద్దున వెళ్ళడానికి, సాయంత్రం రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆల్రెడీ దానికి కూడా లెటర్ హెడ్ ఇచ్చాము, కలెక్టరేట్లో కూడా లెటర్ హెడ్ ఇచ్చాము. దాన్ని అతి తొందరలో గెలిచిన వెంటనే బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మా మామిడిపల్లి హైవే నుంచి వెళ్ళే నాందేడ్ అకోలా రోడ్డు డివైడర్ కొన్ని ప్రమాద కారణాల వల్ల డివైడర్ క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎంపీ గారితో మాట్లాడి మేము ఎస్పీకి కంప్లైంట్ చేసి ఆల్రెడీ కలెక్టరేట్కి కూడా ఇంటిమేట్ చేసి ఆ డివైడర్ ఓపెన్ చేయడం జరిగింది. డివైడర్ క్లోజ్ చేసుకున్నప్పుడు మాకు కలిగిన కారణాలు చర్యల నుంచి ఆపోజిట్ రావడం జరిగింది. డివైడర్ ఓపెన్ చేయడంతో ఇప్పుడు సాఫీగా బండ్లు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రవాణా జరుగుతుంది. ముందుగా గెలవగానే ప్రధాన కార్యక్రమాలు బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నం కంపల్సరీ చేస్తాం. మేనిఫెస్టోలో అంటేనా మేము ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. కొన్ని అంటే గత పాలకులు జరిగిన సందర్భాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఖరి వల్ల కూడా గ్రామ ప్రజలకు ఇబ్బంది చాలా జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చే గ్రామాల్లో ఏదైనా ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు రావడంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా 1,50,000 ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది అని కాదు. ప్రతి గ్రామాల్లో ఇప్పుడు స్ట్రీట్ లైట్, వీధి లైట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం బిల్లు ఉంది. అదే రోడ్డు, సీసీ రోడ్డు మన ఎన్ఆర్జీఎస్ నిధుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఇప్పుడు కట్టిస్తున్న ఇందిరమ్మ ఇల్లులో కూడా 1,50,000 కేంద్ర బిల్లు ఉంది. స్ట్రీట్ లైట్లో కానీ కేంద్ర, అందులో కానీ మన మరుగుదొడ్లలో కూడా 16,000 కేంద్ర ప్రభుత్వం బిల్లు ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఉంది. కాబట్టి మేము ముందంజకు తీసుకెళ్ళి ఆవాస్ యోజన కింద కూడా ఆల్రెడీ ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి. కాబట్టి అన్ని వర్కులు
ముందుకు తీసుకొని తొందరగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నారన్న. ఆదరిస్తున్నారు చాలా మంది, మీకే వెన్నంటే కనబడుతుంది ఎంతమంది ముందుకు వస్తున్నారు. చేసిన పాలకులు సరే, రాష్ట్ర ప్రభుత్వం వైఖరా ఇక్కడ ఉన్న పాలకుల వైఖరా అనేది తెలియకుండా మేము ఏ అధికారంలో లేనప్పటికైనా సేవలు ఎన్నో ముందుకు చేశాం కాబట్టి వాళ్ళే మమ్మల్ని నువ్వు లేనప్పుడు, ఏ అధికారం లేని రోజే ఇన్ని వర్కులు చేసావు, అధికారం ఇచ్చి చూస్తే నీకు ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆదరించి మమ్మల్ని ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. ప్రజలకు వినియోగించేది ఒకటే, మీరు అందరినీ ఆదరించండి, అందరినీ చూడండి, నేను కాదనట్లే. కానీ ఎవరు ఏంది ఈ ఒక్కరోజు డబ్బులు ఇవ్వడము పోవడము, ఈ 4 రోజులు డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు 5 సంవత్సరాలు ఏం చేయగలుగుతారు? ఎవరు అందుబాటులో ఉన్నారు? ఎవరు ఏ టైంకైనా మీకు ఆపద ఉంటే ఎవరు ఆదుకుంటున్నారు? అన్నీ తెలియజేసుకొని, అన్నీ బేరీజ్ చేసుకొని ఆపోజిట్ వ్యక్తులకి నా వ్యక్తిపరంగా కూడా అన్నీ ఆలోచించి డబ్బులు ఈరోజు ఇస్తాం రేపు పోతే అన్న సరే, ఓటుకు 2000 ఇస్తాం, దాని విషయం కాదు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు తీసుకుంటే ఈ 2 రోజులతో ఖర్చు అయిపోతాయి. అదే 5 సంవత్సరాలు ఎవరు బాధపడాలి? మనమే బాధపడాలి. ఈ 2000 చూసుకుంటే 5 సంవత్సరాలు మనకి ఇబ్బందులు జరుగుతాయి. అన్నీ ఆలోచన చేసి 1కి 2 సార్లు ఆలోచన చేసి ఓటు వేయాలని కోరుతున్నాం. మామిడిపల్లిలో 3 అభ్యర్థులను వెళ్ళాము. అందులో 1వ అభ్యర్థిగా నాది ఉంగరం గుర్తు వచ్చింది. మానస ప్రవీణ్ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం.